మార్నింగ్ న్యూస్ ఇన్ భరతవర్షకు స్వాగతం. ఇవాటి న్యూస్ హెడ్లైన్స్లోకి వెళ్లే ముందర ఒక చిన్న వివరణ. గత కొన్ని రోజులుగా కొన్ని కామెంట్స్ చూస్తూ ఉన్నాను. శృతి మించుతూ కొంతమంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారనే విషయానికి నేను డైరెక్ట్గా వస్తా. నేను సనాతన ధర్మంలో సన్నాసులు అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా వరకు కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఓకే యాక్సెప్టబుల్. ఎందుకంటే ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకునే సందర్భం వస్తుంది, రియలైజ్ అవుతారు. వాట్ ఈజ్ హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పి వాళ్ళు ఒకరోజు రియలైజ్ అవుతారు పక్క, అది డౌట్ లేదు. కాబట్టి వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపము లేకపోతే ఇతరత్ర నెగిటివ్ ఫీలింగ్స్ లేవు. కానీ కొంతమంది పనిగట్టుకొని మరి కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా నండూరి శ్రీనివాస్ గారిని మనం ఏదో అన్నామని చెప్పేసి. నండూరి శ్రీనివాస్ గారిని మనం ఏమీ అనలేదు. నిజానికి ఆయన్ని ఏమాత్రం ఒక పన్నెత్తు మాట కూడా అనలేదు. కానీ కొన్ని కామెంట్స్ ఆయన్ని వెక్కిరించామని, టోపీ అమ్మ సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించిన వీడియోలో ఆయన్ను మరీ డిగ్రేడ్ చేశామని కింద కామెంట్స్తో ఇష్టం వచ్చినట్లుగా అంటే అమ్మ ఆలి బూతులతో తిడుతూ ఉన్నారు. జనరల్గా అటువంటి కామెంట్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. కానీ ఎందుకు ఉంచుతున్నాము అంటే నైజం తెలియాలని. నిజంగా నండూరి గారు మీకు నేర్పినటువంటి ఆ ఆలోచనలు కానీ ఆ సాత్విక గుణం కానీ ఇదేనా మీకు? ఆయనకు సంబంధించిన ఫాలోవర్సే కనుక మీరు అయ్యుంటే వారు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా అని నేను అడుగుతూ ఉన్నా. కొన్ని విషయాల్లో మనలో మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి. నేను చెప్పేది ఇది అంతర్గత శత్రువులు లేకపోతే అంటే మన ఇంటిని మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇందులో భాగంగా కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చు. కానీ ఈ పని ఎవరు చేయట్లే, మనం ఎత్తుకున్నాం భుజాన. దీనివల్ల చాలా నష్టం భరతవర్షకు, అన్ని విధాలుగా నష్టం. ఒకప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు చేయకపోవచ్చు. కొంతమంది ఎందుకు ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ సత్యం అనేది ఒకటి ఉంది కదా, దాని వైపున నిలబడాలి చివరి దాకా. ఎందుకంటే సత్యమేవ జయతే కాబట్టి ఇది వేదవాక్కు. సో వేద ప్రమాణంగా వేదం కోణంలో ఆలోచిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలే. ఇక్కడ కొన్ని జుగుప్సాకరమైన లేకపోతే అవసరం లేని విషయాల పట్ల మనం విడమరిచి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒకానొక వీడియోలో 2 నిమిషాల పాటు మాత్రమే నండూరి గారి వీడియోస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన టోపీ అమ్మ లేకపోతే ఇత్యాది కొన్ని విషయాలు, కొంతమంది అవధూతల పేరిట కొంతమందికి సంబంధించిన వీడియోస్ ఆయన చేసేటటువంటి ప్రాసెస్లో ఆయన వైపున తప్పు లేదు. కానీ ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా విపరీత ధోరణిని కనబరుస్తూ ఉన్నారు. అక్కడి వరకు వస్తున్నటువంటి ఆచారాన్ని గాడిదగుడ్డవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తూ ఉన్నారు, ఇటువైపు వెళ్ళిపోతున్నారు. పాత నీరును వదిలేసి కొత్త నీరు అన్నట్లుగా. ఎప్పుడైనా సరే కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నామంటే పాత విషయాన్ని మర్చిపోవాలని కాదు. సో ఇక్కడ కంటికి కనిపిస్తున్నటువంటిది అలాగే మనసుకు అనిపిస్తున్నటువంటి కొన్ని విషయాల పట్ల భరతవర్ష నండూరికి సంబంధించినటువంటి వీడియోల మీద మాట్లాడడం జరిగింది. అండ్ మేము ఆయన కొంతమందికి గురువు కావచ్చు, కొంతమందికి ఫ్రెండ్ కావచ్చు, ఆయన ద్వారా మంచి విషయాలే చేరుతూ ఉండవచ్చు. దాంట్లో ఏం అభ్యంతరం లేదే. 1-2 చోట్ల అంటే 100కి 100% అందరూ రైట్ అయిపోతారా? అడిగేవాళ్ళు లేకపోతే ఎలాగ మరి? ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా ఎవరో ఒకరు. ఈరోజు నండూరి గారి వీడియోల ద్వారా ఇంట్రడ్యూస్ అయినటువంటి 1, 2, 3 ఉన్నాయి. ఒక 3 అంశాలు ఉన్నాయి. ఆ ముగ్గురు, ఆ పీఠం, అట్ ది సేమ్ టైం ఈ టోపీ అమ్మవారు, ఇంకా ఈ టోపీ అమ్మాల్, ఇలా కొంతమంది టోపీ అమ్మకంటే ఏం తెలియదు, ఆవిడ పిచ్చిది పాపం, పక్కన పెట్టేసండి. ఆవిడ చుట్టూతో ఏం వ్యాపారం నడిచే అవకాశం లేదు. కానీ కొన్ని పీఠాలని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అద్భుతమైనటువంటి అవధూత, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు మన జీవితం ధన్యం అన్నట్లు. కానీ మనం ఆలోచిస్తే అంటే ఆ వ్యక్తి గురించి, ఆ పీఠం గురించి ఆలోచిస్తే భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యంగిర పేరిట, వారాహి పేరిట రకరకాల హోమాలతో బెంబేలెత్తిస్తూ ఉన్నారు. ఇదేంటిది మంత్రదీక్ష పేరిట కూడా భయపెట్టిస్తూ ఉన్నారు. ఒకరిద్దరు ఫోన్లు చేసి అంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మంత్రదీక్ష తీసుకున్న తర్వాత ఇంట్లో గొడవలు అవుతున్నాయని. మరి అవుతాయి. మరి సరైన వైద్యం చేసుకోకపోతే, నీ జబ్బుకి సరైన ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే వికటిస్తుంది వైద్యం. మనకున్నటువంటి ప్రశాంతమైనటువంటి ఆలోచనల్లో, ప్రశాంత వాతావరణంలో సహేతుకంగా చాలా విషయాలు మనకి అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని పక్కన పెట్టి ఎక్కడికో పరిగెత్తి ఏదో చేస్తే ఇలాగే ఉంటుంది. సో నండూరి వారికి సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలు మాత్రమే. ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ దూషించలేదు, మాకు అవసరం కూడా లేదు. వారి పట్ల ఇంకా రెస్పెక్టే ఉంది. ఎందుకంటే వారి వలన మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇది చెప్పడానికి కూడా మాకేమీ అహమడ్డు లేదే. కొంతమంది పిచ్చి కామెంట్స్, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా దూషించేంత సంస్కారం మీరు ఆయా వీడియోల ద్వారా నేర్చుకుంటున్నారా?
వారెంత సాత్వికంగా విషయాన్ని వెల్లడిస్తారు. మరి మనం అంతే సాత్వికంగా రియాక్ట్ అవ్వాలి కదా. అలాగే ఈ గుండు బాబాలకు సంబంధించిన వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ గుండు బాబా భక్తులు, అరే మీరు శక్తిపాతము ఇత్యాది ఉత్తపాతం ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ఇదేనరా, మేమంటే ఏ సాధనలు చెయ్యం, మాకంటే కొంచెం కోపం వస్తుంది అంటే రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. మీరు బాగా 5-6 గంటలు కూర్చుని పోతారు కదా అదే నిద్రలో, అదే ధ్యానంలో, మీకెందుకురా అసహనం? ఏం నేర్పిస్తోందిరా మీకు ధ్యానం? కనీసం మీ ఎమోషన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తిపాతమా? అది ఉత్తుత్తిపాతం. సో ఇలాగా ప్రతి ఒక్కరు ఏదైనా సరే ఒక ఇష్యూ మీద, ఆ రాళ్ళు రత్నాలు అమ్ముకునే బిజినెస్ వాడు ఒకడు ఉన్నాడు, రాళ్ళు రత్నాలు అమ్మేస్తాడు. ₹1,00,00,000 రత్నాలు వచ్చి తీసుకొచ్చేసి ఎందుకంటే ₹1,00,000 ఇచ్చేస్తున్నాడంట. ఎంత దయాలు నేను చూడండి. పేదవాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి ఇది ₹10 కోట్ల విలువ చేసే రత్నం ₹1,00,000 అమ్మేస్తున్నానని చెప్పేసి పెప్పర్ స్ప్రే ఉంటుంది కదా మీరు, ఆ పొడితో మ్యాజిక్ చేసేసి అద్భుతాలు సృష్టించేస్తున్నాడు ఆడు. అదే నమ్మించేస్తున్నాడు. వాడిని అడిగితే మా గురువు గారి గురించి నీకేం తెలుసు? బోడి గురువు ఆడు గురువు ఎలా అవుతాడరా? నాకు అర్థం కాదు. నీ దగ్గర డబ్బులు దొబ్బేసేవాడు. సో వీళ్ళందరూ కూడా ఒక జమ అయిపోయి మొత్తం హిందూ ధర్మాన్ని పెకలించి వేస్తూ ఉంటే, తినేస్తూ ఉంటే చెదపురుగుల్లాగా ప్రశ్నించకుండా ఉండాలంట. అలాగే క్రిస్టియన్స్ గురించి ప్రశ్నించండి, లేకపోతే ముస్లిమ్స్ గురించి ప్రశ్నించండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో డజనుకు పైగా హిందూ ధర్మ సంస్థలు ఉన్నాయి, వాటికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటి వేదికగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అవన్నీ ఫాలో అవ్వండి. వారికి మాకు ఏమైనా కాంపిటీషనా? వారు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్షేత్రంలో ముందుకు దూసుకుపోవాలి. అది యుద్ధం చేసే విధానం కూడా. అందరూ ఒకే మూస దూరంలో వెళ్తే ఎలాగా? వారి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వారి వీడియోలు చూడండి అందరూ. ఉదాహరణకు ఎక్స్ అనే ఒక దొంగ పాస్టర్ ఉన్నాడు, వాడి మీద మొత్తం అందరం కలిపి వీడియోలు చేస్తే ఏం ప్రయోజనం? ఒకరు చేస్తున్నారు కదా, అందరూ కలిపి ఆయా హిందూ ధర్మ సంస్థల్ని కనుక ప్రోత్సహిస్తే వారు నీట్గా ఎదుగుతారు కదా, వారు బలోపేతం అవుతారు. తద్వారా ఇంకొంతమందికి అవేర్నెస్ వస్తుంది. సో ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనం పూర్తిగా చేయకుండా ఉంటున్నామా అంటే ఇష్యూ బేస్డ్గా, న్యూస్ బేస్డ్గా చేస్తూ ఉన్నాం. భారతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్ అనేది ప్రధానంగా న్యూస్. రానున్న రోజుల్లో ఇది డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్గా మారబోతోంది, అన్ని విధాలుగా, అధికారికంగా, లీగల్గా. సో ఇది డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ మీద ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. ఏది? సనాతన ధర్మంలో సన్నాసులు. ఇది మన ధర్మంలో మన వాళ్ళకి మధ్య నేను పెడుతున్నటువంటి పితలాటకం కాదు. ఇది పౌండ్రక వాసుదేవుడు వస్తే కృష్ణుడు సంహరించకుండా వదిలేశాడా? మనలో మనకని చెప్పేసి వేసి పడేశాడు. అలాగే నకిలీగాలను మనం వేసి పడేయకపోతే ఇంట్లో ఉన్నటువంటి బూజు దులుపుతాం మనం. దులపకపోతే ఇల్లే పోతుంది. ఇది అంతే, బూజు దులపడం లాంటిది. అడ్డొస్తే తోలు తీయాలి ఒక్కొక్కడిని. వామాచారం పేరిట, తాంత్రిక సెక్స్ పేరిట ఇష్టం వచ్చినట్లు ఇదే హిందుత్వం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది బయట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రమే కనిపిస్తూ ఉంది. అడగకుండా ఎలా ఉంటాం? కడుపు తరుక్కుపోతుంది. భయ్యా నువ్వు బొట్టు పెట్టుకో, బట్టలు వేసుకో, ఇక్కడ ఆగిపోతుంది హిందుత్వం. ఇక్కడ కాదు ఆగాల్సింది హిందుత్వం. హిందుత్వం అంటే సత్య శోధన, హిందుత్వం అంటే పరిశోధన, పరిశీలన. ద్రష్ట అంటారు వేదాలను అందించేవారిని. ద్రష్ట అంటే ఏంటండి? దర్శించిన వాళ్ళు. సో అందుకని చెప్పేసి కొన్ని విషయాల పట్ల నేను మొండిగా ఉంటాను. మ్యాక్సిమం మంచి వేలోనే, అంటే అర్థం సాత్వికంగానే విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ రెచ్చిపోయి బెదరగొట్టేస్తే బెదిరిపోయేవాడు ఎవ్వడు లేడిక్కడ. మీకు ఎలా కనిపిస్తే కనిపించవచ్చుగాక, కానీ ఇక్కడ అన్నిటికీ సిద్ధమై నిలబడి ఉన్నటువంటి వ్యవస్థే భరతవర్ష. దీని పరిమాణం, దీని తాలూకా శక్తి సామర్థ్యాలు ఎవరూ ఊహించలేరు. ఓకే, ఎవరు ఊహించలేరు. ఎవరు తక్కువ అంచనా వేసినా బొక్క బోర్లా పడతారు. అలాగని ఎక్కువ అంచనా కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. దీని లక్ష్యాలు కేవలం ఇంటర్నల్ ఎనిమీస్ని ఎలిమినేట్ చేయటమే, ధర్మంలో కానీ దేశంలో కానీ. క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ నేను నండూరి గారి విషయంకి వస్తాను. నండూరి శ్రీనివాస్ గారికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలాగా వీడియోలు చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయన కొంచెం సాత్వికంగా చెప్తారు, మేము కొంచెం మిడిల్ వేజ్లో చెప్తాం. అలా చెప్పడంలో భాగంగా ఆయన్ని వెక్కిరించేసినట్లుగా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రులను తిడితే ఊరుకునేది లేదు. ఎందుకంటే దేనికైనా కొంత లిమిట్ ఉంటుంది. అది మీరు అలా రెచ్చగొట్టడం వల్ల లేదా రెచ్చగొట్టబడటం వల్ల అలా చేస్తే దాని పర్యవసానాలు మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. లిటరల్లీ దిగిపోయిన తర్వాత మరి ఇంకా తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అనవసరంగా మనకి వార్నింగ్లు ఇష్టం ఉండదు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే యుద్ధంలోకి దిగిపోయే రకం మనం. దయచేసి అలాంటి పిచ్చి కామెంట్లు చేయొద్దు. అడగండి, ఏ ప్రశ్నన్నా అడగండి, కటువుగా అడగండి. కటువుగా అడగడం అంటే దూషణ చేయడం కాదుగా. అరే ఏంట్రా ఇది అని అడగొచ్చు.
అరే నీ అమ్మ అనకూడదు. ఎందుకంటే నా అమ్మ నీ అమ్మ ఒక్కరే. మాతృత్వాన్ని దూషించకూడదు, పితృత్వాన్ని దూషించకూడదు. ఓకే, అలాంటి దూషిస్తున్నామంటే మనం ఎంతమంది గురువుల్ని ఫాలో అయినా కూడా వృధానే. పిచ్చి. ఆ సాధన వల్ల మీకు వచ్చిన ఫలం కూడా జీరో. ఆ గుండుగడి ఆ బుర్ర తలకాయ ఉంది కదా, ఆ గుండుగడి తల ఎలాగైతే సున్నాగా ఉంటుందో నీ బతుకే సున్నా. ఒక ఆవిడ నేను అలాగే ఈ గుండు బాబాలు ఉంటారు కదా, గుండు బాబాలు అంటున్నాను, పర్టికులర్గా ఒక బాబా అని కాదు. వీళ్ళు అమ్మాయిలను ట్రాప్ చేసే విధానాన్ని కూడా నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశా. ఒక 15 నుంచి 20 సంవత్సరాల లోపల అమ్మాయిలు ఆయా పీఠాలకు చేరుకున్న తర్వాత పెట్టుడి పీఠాలు అంటున్నాను ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పీఠము పెట్టుడి పీఠం అయితే పెట్టుడి పీఠాలు అన్నీ రాంగ్ అని కాదు. కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం అలా కాదు. సో ఆ కొన్ని ఏవి అనేది మీరే పరిశీలన చేయాలి. మేము కొన్ని చెప్తుంటాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు, కొత్త బాబాల్ని దర్శించుకునేటప్పుడు ముందు వాడిని సస్పెక్ట్ చేయండి, ఆ తర్వాత రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఇంత క్లియర్ కట్గా విషయాలను చెబుతూ ఉంటే ఊరకనే ఏది చేసినా అది హిందుత్వం అయిపోదు, హిందూ ధర్మం అనేది భరిస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన వ్యవహారాలు చేస్తే అవ్వదు. ప్రకృతి అన్నీ సహిస్తుంది కదా అని చెప్పేసి ఆ మొత్తం చెత్తంతా తీసుకెళ్ళి అదే ప్రకృతిలో పడేస్తే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. హిందూ ధర్మం కూడా అలాంటిదే. మనం ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి భ్రాంతుల్లో బ్రతకటమే, ఇలాంటి ముష్టి నమ్మకాల్లో బ్రతకడమే, ఇలాంటి దగుల్బాజీల్ని నమ్మటమే. అందుకనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పటికీ నలిగిపోతూ ఉన్నాం. ఇప్పటికీ ఎవడో ఒకడు వచ్చి మనల్ని ఈజీగా ఏలేయచ్చు, సరైనటువంటి రాజ్యపాలకుడు లేకపోతే. ఓకే, సో అందుకనే ముందుగా మన ఇంటర్నల్ ఎనిమీస్ అంటే ఇక్కడ కేవలం దేశం ధర్మమే కాదు, మనలో ఉన్నటువంటి వికారాలని కూడా దూరం చేయాలి. చివరిగా ఒక పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు చాలామంది కూడా శత్రు సంహార యాగము యజ్ఞము అలాంటివి చేస్తున్నారు. అలాంటివి చేస్తే ముందు పోయేది మీరే. ఎందుకో తెలుసా? అరిషడ్ వర్గాలు అనే శత్రువులు మనలోనే ఉన్నాయి. ముందుగా మనమే శత్రువులం. నా శత్రువు నశించిపోవాలంటే నీవే నశించిపోతావు. ముందు నువ్వే శత్రువు. నీ ఆలోచనలే నీకు శత్రువు, నీ కర్మలే నీకు శత్రువులుగా ఉన్నాయి. సో నాలో ఉన్నటువంటి వికారాల్ని పోగొట్టు, నాలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనని పక్కన పెట్టించేలాగా చెయ్యు, నన్ను సన్మార్గంలో నడిపించు. గాయత్రి మంత్రం అర్థం ఏంటండి? ఎవరికైనా తెలుసా? అంటే మనలో అంటే ఇక్కడ అహంకారం కాదు, నాకొక్కడికే తెలుసు, మీ అందరికీ తెలియదు, లేకపోతే ఇలా కాదు. గాయత్రి మంత్రం అర్థం ఏం చెబుతోంది? అలాగే మన శ్లోకాలు వాటి తాత్పర్యాలను గ్రహించి ముందుకు వెళ్ళాలని చెప్పారు తప్ప మన ఋషులు అంటే బ్రాహ్మణులు కాదండి. ఓకే, ఋషులు గ్రహించిన విషయాలు బ్రాహ్మణుడికి ఇస్తే బ్రాహ్మణులు వాటిని బట్వాడా చేశారు. బట్వాడా చేసే ప్రాసెస్లో కొంత కల్పితం జరిగింది, అంత పెద్ద సబ్జెక్ట్ అది. ఋషులు వేరు. సో మనం ఋషి పరంపర, ఆ ఋషులు అంటే మన సైంటిస్టులు, వాళ్ళు అందించినటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఈ పిచ్చి వాలకాలన్నీ వేస్తే మనకి ఇంకా ఏ లాభమూ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు వ్యక్తిగతంగా, కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే విభేదిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం కూడా. దీనివలన భరతవర్షకు అన్ని విధాలుగా నష్టం. ఎందుకో చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాం. భరతవర్ష అనేది ఫండ్స్ ఆధారంగానే నడిచేటటువంటి సంస్థ. ఓకేనా? ఇది ప్రజా మద్దతు లేకుండా, ఇదే కాదు, మీరు సాక్షి తీసుకోండి, ఈనాడు తీసుకోండి, ఏ పత్రికలన్నా తీసుకోండి, ఇది కూడా మీడియా సంస్థనే. భరతవర్ష కూడా పరిమాణం చిన్నది పెద్దది అయి ఉండొచ్చు కాక, బట్ వ్యవస్థ అయితే సేమ్. ఇవి ప్రజా మద్దతు లేకుండా నడవు. సాక్షి పత్రిక ఉంది, 5 రూపాయలు లేకుండా ఆ పత్రికకు ఖరీదు పెట్టకుండా అవి బట్వాడా చేయగలవా? ఈనాడైనా చేయగలదా? మీరు ఏ వెబ్సైట్ అన్నా తీసుకోండి, న్యూస్ ప్లాట్ఫామ్కి సంబంధించి, అవి సబ్స్క్రిప్షన్స్ రూపంలో వాటి రూపంలో ప్రజా మద్దతు కోరుతాయి. ఎందుకు కోరుతాయి? అవి వాటి యొక్క సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, అవి ప్రచురించే న్యూస్ వాటి కోణాలు ఏవైనా కావచ్చు, బట్ కోరుతాయి అవి జనాల నుంచి. అలాగే భరతవర్ష కూడా. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి వివాదాస్పదం అని అనుకుంటున్నాడు సోకాళ్ళు కొంతమంది. ఇది వివాదాస్పదం కాదు, మన ఇంటిని మనం క్లీన్ చేసుకునేటటువంటి ఇలాంటి డ్రైవ్లు కొనసాగిస్తున్నప్పుడు మనలో వాళ్ళే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. దానివల్ల ఆర్థికంగా కూడా భరతవర్షకు నష్టం. చాలా కష్టపడాల్సి వస్తుంది మెయింటెనెన్స్కి, అన్నింటికి. ఎందుకంటే అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునేవారు ఎక్కువ. బికాజ్ ఆఫ్ కలియుగంలో వికారాలు ఎక్కువ. మనం తినే ఫుడ్, దానివల్ల వచ్చేటటువంటి రకరకాల ఆలోచనలు మనల్ని ఈజీగా దారి మళ్లించేస్తాయి. ఎప్పుడు కూడా నకిలీనే నమ్మేలా చేస్తాయి. అయినా కూడా ఇక్కడ ఎవరిని కూడా ఇంప్రెస్ చేసేయడానికి వీళ్ళని అనడం వల్ల ఈ మార్కెట్ పోతుంది. కొంతమంది స్వామీజీలు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాబాల విషయంలో డైరెక్ట్గా మాట్లాడరు. ఎందుకంటే పలానా ఎక్స్ అనే బాబాకి కొంతమంది సెట్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు, ఫాలోవర్స్, ఇంకొకరికి ఇంకా. సో ఈ బాబాల విషయంలో గట్టిగా మాట్లాడేసామనుకోండి, వాళ్ళంతా దూరం అయిపోతారు. దూరం అయిపోతే వీళ్ళు పెట్టే ప్రవచనాలకి వాటికి ఎవరు రారు. కానీ
అల్టిమేట్గా ఎవరు నిలబడతారు రా బాబు అంటే సత్యం వైపు ఉండేవాళ్ళే, ధర్మం వైపు ఉండేవాళ్ళే నిలబడతారు. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. కౌరవుల సైన్యం పెద్దదే, పాండవుల సైన్యం చిన్నదే. అల్టిమేట్గా కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారనేది సత్యం. ఆరంభంలో కష్టాలు ఉంటాయి ఎవరికి? సత్యం నమ్మేవాడికి. నరకం నరకం కనిపిస్తుంది జీవితంలో. ఎన్నో పతనాలు ఉంటాయి, కానీ ఆఖరికి ఉన్నత స్థితికి, ఉన్నత ఉద్ధానానికి చేరుకునేది మాత్రం అటువైపు ఉన్న వాళ్ళే, ధర్మం వైపు ఉన్న వాళ్ళే. సో ఈ విధంగా ఒకరిని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే అలాగ మనం చేయలేం కదా, వెళ్ళిపోతుంది అంతే. ఇది ఈశ్వర సంకల్పం. మాకు అనిపిస్తున్న ఆలోచనలు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఎలా ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి, ఎంత ఆదరణ లభిస్తోంది, ఇవన్నీ కూడా ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. అంత సాధ్యం కాదు, ఇది అందరికీ సాధ్యం కాని పని. సో ఇక్కడ మేమందరం కూడా నిమిత్త మాత్రులం, పోస్ట్ మ్యాన్లం మాత్రమే. కొంతమంది ఫోన్ చేస్తారు, ఇంకొక పాయింట్ చెప్పేస్తారు. కొంతమంది ఫోన్ చేసి, బ్రదర్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీలో ఏదో దైవశక్తి ఉంది, ఇలాంటి లొట్టపీసి మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు అనమాట. నేనంతో నువ్వు అంతే, కేవలం ఆలోచనలే తేడా. ఎవరిని మనం పుసుక్కుమని దేవుళ్ళని చేసేయకూడదు, లేదా గొప్పోళ్ళని చేసేయకూడదు, అవసరం లేదు. మనమందరం సమానమే. ఆలోచనల సరళి మారాలి. విజ్ఞాన పరంపర నుంచి వచ్చిన వాళ్ళం, మనం ఎందుకు మనల్ని తక్కువ చేసుకోవడం? మనం ఎంతో గొప్ప గొప్ప పరిశోధకులకు సంబంధించిన ఋషి పరంపరకు సంబంధించిన వాళ్ళం. కాబట్టి దయచేసి ఒకరిని తక్కువ చేయొద్దు, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. అలాగని అహంకారం జోలికి పోకూడదు. అహంకారం, ఆత్మాభిమానం రెండు కూడా ఒక సన్నటి లైన్ మీద ఉంటాయి. సో మనం ఆత్మాభిమానంతో ఉండాలి, కానీ అహంకారంతో వెళ్ళకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో అంతే. దయచేసి నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదని గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి.